హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో అయితే మేము ఒక వీకెండ్ ఒక చిన్న బ్రేక్ తీసుకొని హూస్టన్ అయితే వెళ్ళాము. ఆస్టిన్ నుంచి అయితే 4 hours టైం పడుతుంది హూస్టన్ వెళ్ళడానికి కార్లో అయితే. ఈ ట్రిప్లో అయితే మేమేమి ఎక్కువ ప్లేసెస్ అయితే ఏం కవర్ చేయలేదు. సో వెళ్ళిన కొన్ని ప్లేసెస్ ఎక్కువసేపు టైం స్పెండ్ చేసామన్నమాట. ఆస్టిన్ నుంచి హూస్టన్ వెళ్ళే దారి మధ్యలో అయితే ఒక స్టేట్ పార్క్ ఉంది, బాస్ట్రాప్ స్టేట్ పార్క్ అని. సో అక్కడైతే కొంచెం సేపు టైం స్పెండ్ చేద్దామని అయితే ఫస్ట్ అక్కడ ఆగాము. ఫస్ట్ ఎంట్రీ టికెట్ తీసుకుని మనం లోపలికి ఎంటర్ అయిపోవడమే. ఆస్టిన్ నుంచి అయితే ఈ పార్క్ మనకి 40 minutes దూరంలో ఉంటుంది. ఇక్కడ అట్మాస్ఫియర్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ అలానే ఇక్కడ హైకింగ్ ట్రైల్స్, క్యాంపింగ్ స్పాట్స్, సీనిక్ డ్రైవ్స్ అండ్ వైల్డ్ లైఫ్ సైటింగ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు మనం. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఒక వీకెండ్ ఒక రోజు మనం ఏదన్నా ఒక మంచి ప్లేస్లో టైం స్పెండ్ చేయాలనుకుంటే ఈ ప్లేస్ అయితే బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. మేము ఒక స్పాట్ దగ్గర ఆగాము. ఇక్కడ ఒక చిన్న హట్లా ఉంది కదా, సో ఇక్కడ ఆగామన్నమాట. దీనికి ముందుకెళ్తే ఇది మొత్తం లోయలా ఉందన్నమాట. మొత్తం లైక్ గ్రీనరీ ఉంటుంది. మొత్తం చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఫోన్లో అంత సరిగా వచ్చినట్టు నాకు అనిపించలేదు, బట్ రియల్గా అయితే వ్యూ చాలా బాగుందన్నమాట. వింటర్ అయితే చాలా ఎక్కువ ఉండే, చాలా చలిగా కూడా ఉంది అప్పుడు. అండ్ చాలామంది ఇక్కడైతే ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు ఈ ప్లేస్లో. మేము కూడా అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. అక్కడ కొద్దిసేపు అయితే టైం స్పెండ్ చేసి మేమైతే మళ్ళీ స్టార్ట్ అయినాము. అండ్ దాని తర్వాత ఒక చిన్న కాఫీ బ్రేక్ అయితే తీసుకున్నాము. లాంగ్ డ్రైవ్స్ అంటేనే కాఫీ మస్ట్ నీడెడ్ కదా. నాకైతే చాలా ఇష్టం కాఫీ అంటే. అండ్ కాఫీతో పాటు స్పైసీ ఫలాఫల్ పాకెట్ అయితే ఒకటి తీసుకున్నాము. ఇదే బ్రంచ్లో అయిపోయింది. సో ఇది తినేసినాక అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంకా మధ్యలో 2కి అలా ఒక బ్రేక్ అయితే తీసుకున్నాము. ఇక్కడైతే ఇంకా లంచ్ కోసమని ఇంకా స్టాప్ చేసామన్నమాట. వాటర్ బర్గర్లో అయితే ఒక బర్గర్ తీసుకున్నాను, చికెన్ బర్గర్. ఇంకా అదే మా లంచ్ అయితే తినేసాము ఇక్కడ. ఇంకా దీంతోనే సరిపెట్టుకున్నాం. పుట్ట ఫుల్ అయిపోయింది. బర్గర్ ఒకటి తిన్నా మనకి హెవీగా అనిపిస్తుంది కదా. ఇంకా అయితే బ్రేక్ ఏం తీసుకోకుండా డైరెక్ట్ హూస్టన్ వెళ్ళడమే. Living life every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just keep buying everything. See you in the next life, have to be a better me. I don't think that my head's on straight, gotta flip it and grip it and go and get an x-ray. What's wrong with me? I just feel weight pushing on my chest and it squeezes till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive and have better days. I could walk, see, hear,
మేము ఫస్ట్ అయితే గాల్వెస్టన్ రీచ్ అయిపోయాము. సో ఇక్కడ ఏంటంటే పోర్ట్ ఆఫ్ గాల్వెస్టన్ అని ఒకటి ఉంటుంది. సో అక్కడ క్రూజ్ షిప్స్ అవి ఉంటాయి అన్నమాట. జస్ట్ మనం దూరం నుంచి చూడడం అంతే తప్ప దగ్గర నుంచి అయితే ఏం చూడలేము. అండ్ దాని తర్వాత అయితే అక్కడ స్ట్రీట్స్లో అయితే కొద్దిసేపు మనం టైం స్పెండ్ చేయొచ్చు. ఈ క్రూజ్ షిప్స్ ఉన్నాయి కదా, వీటి నుంచి అయితే మనం వేరే ప్లేసెస్ కూడా వెళ్ళొచ్చు అనమాట. లైక్ మెక్సికో, బహమాస్, ఇంకా కరేబియన్ ఇట్లాంటి ప్లేసెస్ కూడా వెళ్ళొచ్చు. కానీ పోర్ట్ ఆఫ్ గాల్వెస్టన్ ఓన్లీ క్రూజ్ పోర్ట్ మాత్రమే కాదు, అలానే ఒక మంచి కార్గో హబ్ కూడా అనమాట. సో డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చే కార్గో షిప్స్ ఇక్కడ గూడ్స్ లోడ్ ఇంకా అన్లోడ్ కూడా చేస్తాయి. మేమైతే కొద్దిసేపు ఇక్కడ స్ట్రీట్స్ అన్నీ తిరుగుదాం అనుకున్నాము. అలానే కొన్ని షాప్స్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే ఇక్కడ స్టాప్ తీసుకున్నాము. ఇక్కడ మనం రోడ్ పక్కన అయితే చాలా కలర్ఫుల్గా ఉండే గిఫ్ట్ స్టోర్స్ అయితే చూడొచ్చు. అలానే లోకల్ బొటిక్స్ అయితే కూడా చాలా ఉన్నాయి. టూరిస్ట్ కోసం అయితే స్పెషల్గా గాల్వెస్టన్ థీమ్డ్ ఐటమ్స్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తాయి మనకి. ఎక్కువగా అయితే చాలా స్టోర్లు అయితే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్సే ఉన్నాయి గాల్వెస్టన్ థీమ్వి. అలానే గాల్వెస్టన్ బీచ్ ఫొటోస్, లైట్ హౌస్ డిజైన్స్, ఇంకా షిప్స్, క్రూజ్ షిప్స్ ఉన్నవి. ఇలాంటి మ్యాగ్నెట్స్ అయితే డిఫరెంట్ స్టైల్లో కూడా దొరుకుతున్నాయి. అట్లనే కీ చైన్స్ ఉన్నాయి, ఇంకా షార్ట్ గ్లాసెస్, కాఫీ మగ్స్, స్టిక్కర్స్ అండ్ ఇలా డాల్ఫిన్వి కూడా ఉన్నాయన్నమాట హ్యాంగ్ అవుతూ. ఇదైతే చాలా బాగుంది, కానీ $50 ఉండే అనమాట ప్రైస్ అది. ట్రిప్కి వెళ్ళినప్పుడు మనకి గుర్తుండాలని ఏదో ఒకటి అయితే తీసుకుంటాం కదా. మోస్ట్ ఆఫ్ ద టైం నేనైతే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్సే తీసుకుంటాను. ఇది ఒక గాజు సీసాలో అయితే షిప్ ఉన్నట్టయితే భలే డిజైన్ చేశారు కదా, చాలా క్యూట్ ఉంది. ఇదైతే కాటన్ క్యాండీ చేసే మిషన్ అనమాట. సో దీంట్లో డిజైన్స్ ఉంటాయి, మనం దాంట్లో మనీ పే చేస్తే మనకు కావాల్సిన డిజైన్లో అయితే వస్తుంది. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టపడతారు కదా ఇలాంటివి. అండ్ షాపింగ్తో పాటు ఫుడ్ లవర్స్ కూడా ఇక్కడైతే చాలా మంచి ఆప్షన్స్ ఉంటాయి. స్ట్రీట్స్లో అయితే కాఫీ షాప్, బేకరీస్, ఐస్ క్రీమ్ పార్లర్స్, ఇంకా క్యాండీ స్టోర్స్ ఇంకా చాలా కనిపిస్తాయి. మేమైతే ఐస్ క్రీమ్ తీసుకుందామని వెళ్ళాము, కానీ ఇక్కడ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యాండీస్ ఉన్నాయి, చాక్లెట్స్ ఉన్నాయి, బ్రౌనీస్ ఇలాంటివి కూడా అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడి నుంచి అయితే బీచ్కి వెళ్తున్నాము, గాల్వెస్టన్ బీచ్కి. ఇక్కడి నుంచి ఒక 5 minutes దూరంలోనే మేమైతే హోటల్ తీసుకున్నాము. ఫస్ట్ అయితే బీచ్కి వెళ్ళేసి దాని తర్వాత అయితే మేము హోటల్కి వెళ్దాం అనుకుంటున్నాం.
మేము వెళ్ళినప్పుడైతే అప్పుడు మొత్తం క్లౌడీ ఉందన్నమాట వెదర్ అంతా. అలానే జనం కూడా అంత ఎక్కువ లేరు. అలా కొద్దిసేపు బీచ్లో టైం స్పెండ్ చేసిన తర్వాత అయితే మేముండే రూమ్కి అయితే వెళ్తున్నాము, హోటల్ రూమ్కి. సో వెదర్ అయితే చాలా క్లౌడీ ఉంది, చాలా బాగుంది. అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ పక్కన బీచ్ అండ్ క్లౌడీ ఉండే మొత్తం వెదర్ చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. మేము స్టే చేసే హోటల్ అయితే ఇదే. బీచ్కి జస్ట్ 5 మినిట్స్ దూరంలో ఉంటుంది. అలానే హోటల్ రూమ్ బాల్కనీ నుంచి అయితే మనకి బీచ్ వ్యూ కూడా ఉంటుంది. బీచ్ దూరంగా ఉంటుంది, మరి దగ్గరగా ఉండైతే ఏం కనిపించదు. మేము హోటల్ రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 4 అలా అయిపోయింది. నాకు ఇక్కడైతే ఈ ఎక్వేరియంలో కలర్ఫుల్ ఫిషెస్ అయితే కనిపించాయి, భలే ఉన్నాయి. చెక్ ఇన్ చేసే లోపు అయితే వీటితో కొద్దిసేపు టైం స్పెండ్ చేశాను నేను. తర్వాత కాఫీ తీసుకుని రూమ్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఇదే మేము ఉండబోయే రూమ్. క్విక్గా అయితే రూమ్ టూర్ చూసేద్దాము. ఈ రూమ్లో 2 బెడ్స్ వస్తాయి. దీంట్లో టీవీ ఉంటుంది, మినీ ఫ్రిడ్జ్ ఉంటుంది. అలానే ఆఫీస్ వర్క్ అన్నా ఏదైనా వర్క్ చేసుకోవడానికి చిన్న డెస్క్లా కూడా వస్తుంది. రూమ్లో ఇంత సింపుల్గా నీట్గా ఉంటుంది. ఇంకా బయట బాల్కనీ అయితే మనకి రోడ్ వ్యూ ఉంటుంది, అలానే బీచ్ కూడా కనిపిస్తుంది దూరం నుంచి.
కొద్దిసేపు రెస్ట్ తీసుకుని ఈవినింగ్ అలా అయితే గాల్వెస్టన్ ఐలాండ్ హిస్టారిక్ ప్లెజర్ పియర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఓషన్ పైన కన్స్ట్రక్ట్ చేసిన ఈ అమ్యూజ్మెంట్ పియర్ అయితే చాలా యూనిక్గా ఉంటుంది. మనం దూరం నుంచి ఈ ప్లేస్ని చూసినా అయితే లైట్స్ అండ్ రైడ్స్ అవి చాలా కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా అట్రాక్టివ్గా కనిపిస్తాయి మనకి. దీని లోపలికి ఎంటర్ అవ్వడానికి మనకి ఎంట్రీ ఫీజ్ $12 ఉంటుంది ఈచ్ పర్సన్. దాని తర్వాత మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ రైడ్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. లైక్ రోలర్ కోస్టర్, జైంట్ వీల్, స్వింగ్స్ ఇలాంటివి కూడా ఉంటాయి. కిడ్స్కి కూడా చాలా ఉంటాయి అన్నమాట రైడ్స్. అలానే ఫ్యామిలీస్ ఎంజాయ్ చేయడానికి కూడా చాలా రైడ్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ రైడ్స్, ఇక్కడ లోపల అయితే మనం ఫుడ్ కార్నర్స్ కూడా చూడొచ్చు. అలానే టాయ్ స్టోర్స్, ఇలాంటి స్టోర్స్ కూడా చాలా ఉంటాయి. అవన్నీ అయితే చూపిస్తా, మీరు కూడా చూసేయండి. ఈ పియర్లో మనం ముందుకు నడుస్తూ లాస్ట్ వరకు వెళ్తే ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా చాలా స్పెషల్గా ఉంటుంది. ఎందుకంటే ఎండ్ వరకు వెళ్ళిన తర్వాత మన ముందు అయితే కనిపించేది ఎండ్లెస్ బ్లూ ఓషన్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చుట్టూ ఎక్కడ చూసినా జస్ట్ ఓన్లీ వాటర్ మాత్రమే కనిపిస్తాయి. వేవ్స్ అలా షోర్ని టచ్ చేస్తూ ఉంటే సౌండ్ వింటుంటే చాలా పీస్ఫుల్ ఫీలింగ్ ఉంటుంది. అక్కడ నిలబడి చూస్తే ఓషన్ మధ్యలో మనం ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. ఇప్పుడు మొత్తం అంతా బ్లూనే కనిపిస్తుంది కదా, కానీ సన్సెట్ టైంలో వెళ్తే మొత్తం ఆరెంజ్ కలర్లో స్కై ఉండి ఓషన్ మీద ఆ రేస్ అయితే రిఫ్లెక్ట్ అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది.
ఈవినింగ్ అలా మంచిగా అయితే బ్యూటిఫుల్గా ఈవినింగ్ స్పెండ్ చేసాము. బ్యూటిఫుల్ వెదర్లో ఓషన్ చూస్తూ మంచిగా అయితే టైం స్పెండ్ చేసాము. దాని తర్వాత అయితే మేము ఇంకా డిన్నర్ చేయడానికి వెళ్తున్నాము. నాకైతే ఎప్పటి నుంచో పిజ్జా తినాలనిపిస్తుంది. సో డామినోస్లో అయితే పిజ్జా తీసేసుకున్నాం. పిజ్జా తీసుకుని రూమ్కి అయితే వచ్చేసాము. 2 పిజ్జా తీసుకున్నాం. ఒకటేమో వెజ్, ఇంకొకటి చికెన్తో. ఇలా డే 1 అయితే బ్యూటిఫుల్గా అయితే స్పెండ్ చేసాము. ఇంకా డే 2లో అయితే ఎక్కడెక్కడికి వెళ్ళాం, ఏం చేసాము అనేది అయితే ఈ వీడియోలోనే యాడ్ చేస్తాను. అది కూడా చూసేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము. దీనిలోనే మనకి బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ ఉంటుంది. మనం ఎక్స్ట్రాగా అయితే ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఇది బఫెట్లా ఉంటుందన్నమాట. మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకొని మనం తినడమే. బ్రేక్ఫాస్ట్ అంటే మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఏమి ఉండదు, ఆబ్వియస్లీ అమెరికన్ బ్రేక్ఫాస్టే ఉంటుంది. దీనిలో ఫ్రూట్స్ ఉంటాయి, ఎగ్స్, స్క్రంబల్డ్ ఎగ్, గ్రిల్డ్ పొటాటో ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సెరియల్స్ కూడా ఉంటాయి, బ్రెడ్, ఇంకా కప్ కేక్స్, మఫిన్స్, వాఫల్స్ ఉంటాయి. అలానే ఓట్ మీల్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. మనకి ఏది కావాలంటే అది తీసుకొని ఎంత కావాలంటే అంత తినొచ్చు, లిమిట్ ఏమి ఉండదు. అలానే కాఫీ ఉంటుంది, జ్యూసెస్ కూడా ఉంటాయి, ఆరెంజ్ జ్యూస్, యాపిల్ జ్యూస్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. మనకు కావాల్సింది తెచ్చుకొని ఫుడ్ని అయితే ఎంజాయ్ చేయడమే. హిల్టన్ అయినా సరే సేమ్ అన్ని వాటిల్లో అయితే బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ ఉండదు. కొన్ని హోటల్స్లో అయితే మనం బ్రేక్ఫాస్ట్ ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. ఇదైతే ఓట్ మీల్. హెల్తీగా తినాలనుకుంటే ఓట్ మీల్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఓట్ మీల్ అస్సలు నచ్చదు. అండ్ ఇక్కడ వాఫల్స్ అయితే మనమే చేసుకోవచ్చు. డిఫరెంట్ బ్యాటర్స్ ఉంటాయి. అలానే ఎలా చేయాలో అని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. దాన్ని చూసి చేసేసుకోవడం చాలా ఈజీ. ఒక 2-3 మినిట్స్లో అయితే వాఫల్స్ రెడీ అయిపోతాయి. నేను ఫస్ట్ అయితే బ్రెడ్ తీసుకున్నాను. బ్రెడ్ జామ్ ఇంకా బటర్ తీసుకున్నా. ఇంకొక జ్యూస్ కూడా అయితే తెచ్చుకున్నాను. దీని తర్వాత అయితే నేను వాఫల్స్ తెచ్చుకుందామని వెళ్ళా. వాఫల్స్ మనమే చేసుకోవాలని చెప్పాను కదా. జస్ట్ ఆయిల్ లాంటిది ఉంటుంది, అది స్ప్రే చేసి మనకు బ్యాటర్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వెన్నెలా, ఇంకొకటి బ్లూబెర్రీ. మనకి ఏది కావాలో అది ఒక గ్లాస్లో అయితే తీసుకోవడమే. నేను బ్లూబెర్రీ తీసుకున్నాను. తీసుకొని ఆ 4 వాటిల్లో ఈక్వల్గా మొత్తం అంతా వేసుకోవాలి. అప్పుడే షేప్ అయితే కరెక్ట్గా వస్తుంది. అండ్ దాని తర్వాత 2.5 మినిట్స్ అయితే పెట్టి దాన్ని వదిలేస్తే మనకైతే మన వాఫిల్ రెడీ అయిపోతుంది. నేను చేసిన వాఫిల్ అయితే మంచిగానే వచ్చింది. చూడండి, నేను దీనిపైన అయితే మాపిల్ సిరప్ వేసుకుంటున్నా. మనకి ఇంకా చాక్లెట్ సాస్ ఇట్లాంటివి కూడా ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. మనమైతే పొద్దున్న దోశ, ఇడ్లీ అలానే దాంట్లోనే ఒక స్పైసీ చట్నీ చేసుకుంటాం కదా. అప్పుడప్పుడు ఇలా స్వీట్ తినడం కూడా బాగానే ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా. ఇది మా వాళ్ళు తీసుకొచ్చిన బ్రేక్ఫాస్ట్. వాళ్ళిద్దరు కూడా ఎంజాయ్ చేశారు. మేము ముగ్గురం అయితే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసాము ఇక్కడ. ఇది యోగర్ట్, ఇది బనానా ఇంకా స్ట్రాబెర్రీ ఫ్లేవర్. దీంట్లోనే ఇంకా బ్లూబెర్రీ ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ఉంటాయి దీంట్లో. మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి అయితే బీచ్ దగ్గరికి వెళ్తున్నాము. బీచ్ దగ్గర 1 or 2 hours టైం స్పెండ్ చేసి అక్కడ ఒక కాఫీ బార్లా ఉంది, అక్కడికి వెళ్దామని.
బీచ్లో టైం స్పెండ్ చేసిన తర్వాత కాఫీ షాప్కి వెళ్తామని చెప్పాను కదా, ఆ కాఫీ షాప్కి అయితే వెళ్తున్నాము. ఇది జస్ట్ రెగ్యులర్ కాఫీ షాప్లో అయితే కాదు, ఓషన్ మీద పియర్ పైన ఉన్న కాఫీ షాప్ ఇది. ఇక్కడ కాఫీ తీసుకుని మనం అప్ స్టేర్స్కి వెళ్ళొచ్చు. సో అక్కడి నుంచి ఏంటంటే మొత్తం సీ వ్యూ ఉంటుంది. మార్నింగ్ టైంలో ఇక్కడికి వస్తే సన్ రైజ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. వేవ్స్ సౌండ్స్ వింటూ కాఫీ తాగుతూ ఆ సన్ రైజ్ చూస్తుంటే చాలా బాగుంటుంది కదా, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది. నాకు ఎక్కువ కాఫీ కన్నా వ్యూ అయితే చాలా బాగా నచ్చింది. ఇక్కడ చాలామంది ఫిషింగ్ కూడా చేస్తున్నారు. ఈ స్టోన్స్ దగ్గర అయితే వ్యూ చాలా బాగుందని కొన్ని ఫొటోస్ కోసం అయితే ఆగాము. ఫొటోస్ తీసుకుని అయితే మళ్ళీ మేము రూమ్కి స్టార్ట్ అయిపోయాము. గాల్వెస్టన్ ఓషన్ వ్యూస్ ఎంజాయ్ చేసిన తర్వాత మా నెక్స్ట్ డెస్టినేషన్ అయితే హూస్టన్ సైడ్ వెళ్తున్నాం. అక్కడున్న హనుమాన్ స్టాచ్యూ అలానే దాని పక్కనున్న బుద్ధ టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడ రూమ్ వెకేట్ చేసి ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్తాము. రూమ్ వెకేట్ చేసేసాము. రూమ్ వెకేట్ చేసి టెంపుల్ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాము. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదే వియత్నమీస్ బుద్ధిస్ట్ టెంపుల్. యూజువల్లీ మేమైతే ఎక్కువ హిందూ టెంపుల్స్కి ఎక్కువ వెళ్తాం, కానీ ఇది ఫస్ట్ టైం అనమాట ఒక వియత్నమీస్ బుద్ధిస్ట్ టెంపుల్ని విజిట్ చేయడం. నిజంగా చెప్పాలంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. టెంపుల్ అయితే చాలా స్పేషియస్గా అనిపించింది. చాలా ఎక్కువ చెట్లు ఉన్నాయి, అలానే దీని పక్కన ఒక పాండ్ కూడా ఉందన్నమాట. దాంట్లో లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయి. చాలా బాగుంది ఎంట్రన్స్లోనే. అండ్ ఇక్కడ ఎలాంటి నాయిస్ లేకుండా చాలా కామ్గా అనిపించింది ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంతా. అండ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. కలర్ఫుల్ స్ట్రక్చర్స్, యూనిక్ డిజైన్స్, అలానే పెద్ద బుద్ధ స్టాట్యూస్, ఇంకా పీస్ఫుల్ గార్డెన్ అన్నీ కలిసి ఒక స్పెషల్ అట్మాస్ఫియర్ని అయితే క్రియేట్ చేశాయి ఇక్కడ. ఇది ఒక డిఫరెంట్ కల్చర్, అలానే డిఫరెంట్ ట్రెడిషన్. అయినా సరే మనం టెంపుల్లోకి వెళ్ళగానే ఆ పీస్ అయితే సేమ్ మనం ఇండియాలో ఎలా ఫీల్ అవుతామో అలానే అనిపించింది. ఫ్రూట్స్ అయితే చక్కగా అరేంజ్ చేసి ఎలా ఆఫర్ చేస్తారో గాడ్కి, చాలా బాగుంది కదా ఇది.
ఈ టెంపుల్లో అయితే డిఫరెంట్ స్టాట్యూస్ ఉన్నాయి. అవన్నీ బుద్ధుడు అయితే అనుకోవట్లేదు నేను, ఎందుకంటే బుద్ధుడిది మెయిన్ టెంపుల్ ఒకటి ఉంది. నాకు ఈ స్టాట్యూ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ ఈ స్టాట్యూలో మనం చాలా హ్యాండ్స్ చూడొచ్చు. దాని మీనింగ్ ఏంటంటే అందరికీ హెల్ప్ చేయాలి అనే మెసేజ్ అయితే రిప్రజెంట్ చేస్తుందంట. ఇది మెయిన్ బుద్ధుడి టెంపుల్. మేము వెళ్ళింది సండే, సో ఆ రోజు అయితే స్పిరిచువల్ టాక్స్ జరుగుతున్నాయి, అందరూ ప్రే చేస్తున్నారు. నేను దగ్గరికి వెళ్ళొచ్చు అనుకున్నా, కానీ ఇంతమంది ముందు వెళ్ళడం కష్టం కదా, సో అక్కడే కొద్దిసేపు కూర్చొని అయితే తిరిగి వచ్చేసాము. అక్కడ అందరూ వియత్నమీస్ బుద్ధిస్ట్ కమ్యూనిటీ వాళ్ళే ఉన్నారు. అందరూ ప్రే చేస్తున్నారు, అలానే మెడిటేషన్ కూడా చేస్తున్నారు చాలామంది. బుద్ధ స్టాట్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ చాలా డీటెయిల్డ్గా గ్రాండ్గా ఉంది. ఇక్కడ కూడా ఫ్రూట్స్ అయితే చాలా ఆర్గనైజ్డ్గా ఆఫర్ చేశారు, ఒకదానిపైన ఒకటి పెట్టి. టెంపుల్ దగ్గర ఒక కొద్దిసేపు అయితే టైం స్పెండ్ చేసి మేము వచ్చేసాము. ఇక్కడ ఆ టెంపుల్ దగ్గరలోనే ఒక స్టోర్ ఉంది, గిఫ్ట్ స్టోర్. ఆ స్టోర్కి వెళ్తున్నాము. అప్పుడు బయట నుంచి చూస్తే ఈ షాప్ అయితే చాలా చిన్న షాప్లా కనిపించింది, కానీ లోపలికి వెళ్ళాక చాలా ప్రీమియం కలెక్షన్ అయితే ఉంది. నాకు ఎంట్రన్స్లోనే వినాయకుడి విగ్రహం అయితే కనిపించింది. చాలా బాగున్నాయి కలెక్షన్ ఇక్కడ. స్టోర్లో అయితే ఎక్కువ బుద్ధిజంకి సంబంధించిన స్టాట్యూసే ఉన్నాయి, అలానే స్పిరిచువల్ ఐటమ్స్, ప్రేయర్ బెడ్స్ ఇలాంటివి ఉన్నాయి. కొన్ని బుద్ధ స్టాట్యూలు అయితే చాలా ప్రీమియంగా ఉన్నాయి, కానీ దాని ప్రైస్ ఒక్కొక్కటి $600 అలా ఉన్నాయి. అంటే ఇండియన్ కరెన్సీలో 55,000 to 60,000 మధ్యలో ఉంటుంది. ఇప్పుడు చూపించేది అయితే $600 అంట. అది లాఫింగ్ బుద్ధ స్టాట్యూస్ ఇలాంటివి కూడా ఉన్నాయి. చూసారా, క్వాలిటీ అయితే చాలా బాగుంది. కొన్ని అయితే మన ఇండియన్ గాడ్స్వి కూడా ఉన్నాయి, వినాయకుడు, లక్ష్మీదేవి ఇలాంటివి కూడా ఉన్నాయి విగ్రహాలు ఇక్కడ. నేను ఫస్ట్ అయితే ఏమి కొందామన్న థాట్తో వెళ్ళలేదు, జస్ట్ చూసి వచ్చేద్దాము అన్నట్టు వెళ్ళా. కానీ ఇక్కడ కలెక్షన్ చూసి ఏదో ఒకటి ఖచ్చితంగా తీసుకోవాలని అయితే అన్నీ తీసుకున్నాం మేము. అంత బాగున్నాయి కలెక్షన్ ఇక్కడ. మనం వద్దనుకున్నా సరే ఖచ్చితంగా అయితే ఏదో ఒకటి కొనుక్కునే వస్తాం తిరిగి. ఈ క్యూట్ చిన్న చిన్న బుద్ధ స్టాట్యూలు అయితే ఎంత బాగున్నాయి అసలు. చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడుకు అనేవి. ఇక్కడ వినాయకుడు డెకరేటివ్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి, $20 to $50 మధ్యలో ఉన్నాయి. అలానే లక్ష్మీదేవి విగ్రహాలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. నేను ఒక చిన్న వినాయకుడు తీసుకున్నాను, ఇదే అది. మొత్తం అన్ని లాస్ట్లో మళ్ళీ చూపిస్తాను మీకు ఏం తీసుకున్నాను అని. లేక మనం బ్లాక్ చేస్తున్నాం, నాకు తెలియదు, మీ ఇష్టం. 3 ఉన్నాయి. ఇంకోటి ఏంటి, ఇది అది కాదు, జస్ట్ ఓన్లీ చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. నార్మల్గా తీసుకుంటావా? ఫస్ట్ ఎంట్రన్స్లో చూసిన వినాయకుడి విగ్రహం అయితే ఇదే. చూడ్డానికి చాలా బాగుంది ఇది విగ్రహం. ఇక్కడ మా షాపింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ వాళ్ళు కార్డ్స్ అయితే యాక్సెప్ట్ చేయరు, క్యాష్ ఆర్ లైక్ మనం ఏమన్నా యాప్స్ త్రూ పేమెంట్ అయితే ట్రాన్స్ఫర్ చేయాలి. దీని తర్వాత అయితే ఇక్కడే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. టెంపుల్ లోపల కాదు, టెంపుల్ బయటనే.
ఇప్పుడు దీని పక్కనే ఉన్న అష్టలక్ష్మి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. దాని పక్కనే స్టాట్యూ ఆఫ్ యూనియన్ ఉంటుంది. స్టాట్యూ ఆఫ్ యూనియన్ అంటే పెద్ద హనుమాన్ విగ్రహం. ఇదైతే 90 feet ఉంటుంది ఈ విగ్రహం. మనకి దూరం నుంచి కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. అమెరికాలో ఉన్న టాప్ 5 టాలెస్ట్ స్టాట్యూల్లో ఇది ఒకటి. ఫొటోస్ ఇంకా వీడియోస్లో చూసిన దానికంటే చాలా పెద్దగా అనిపిస్తుంది స్టాట్యూ. ఆకాశంలో ఉన్నట్టు, స్కైని తాకుతున్నట్టు ఎంత బాగుందో కదా. హనుమాన్ దర్శనం చేసుకున్న తర్వాత దాని పక్కనే ఉన్న అష్టలక్ష్మి టెంపుల్ లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. హూస్టన్లో ఇలాంటి బ్యూటిఫుల్ టెంపుల్స్ అయితే ఇంకా ఉన్నాయి. మేము అన్నీ కవర్ చేయలేకపోయాము. అన్నీ చూడడానికి ఒక్కరోజు అయితే సరిపోదు కదా. మేము ఈవినింగ్ ఎలాగా మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయాలి ఆస్టిన్కి. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇంకో కొన్ని టెంపుల్స్ అయితే కవర్ చేయాలి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా హనుమాన్ స్టాట్యూలు, ఈ చిన్నవి. ఇవి మనం కార్లో పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంట్లో పెట్టుకోవడానికైనా. అవి $101 అంట, అంటే ఇండియన్ కరెన్సీలో 9500 అలా అవుతుంది. ఇది అష్టలక్ష్మి టెంపుల్. అష్టలక్ష్మి టెంపుల్లో కూడా దర్శనం చేసుకున్నాక లంచ్ చేయడానికైతే వచ్చాము. ఇక్కడ శర్వణ భవన్స్ అని ఒకటి ఉంటుంది, వెజ్ మీల్స్ దొరుకుతాయి. అక్కడికైతే వచ్చాము. మేము వెళ్ళేసరికి చాలా క్రౌడ్ ఉండే. టేబుల్ కోసం అయితే ఒక 10-15 minutes వెయిట్ చేయాల్సి వచ్చింది. నేను వెజ్ థాలీ ఆర్డర్ ఇచ్చుకున్నా, అది రావడానికైతే చాలా టైం పట్టింది. ఒక 1/2 hour పైన వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈ లోపైతే రవ్వ దోశ కూడా కొంచెం తిన్నా. ఒక 1/2 hour వెయిటింగ్ తర్వాత ఫైనల్ వెజ్ థాలీ అయితే తీసుకొచ్చారు. కొంచెం ఇది వేసుకొని కొంచెం అది వేసుకుంది తీస్తాను. అది టమాటో రైస్ లాంటిది. థాలీ అయితే బాగుంది, అన్ని టేస్ట్ అయితే బాగున్నాయి. ఫుడ్ తిన్న తర్వాత ఎవరు కాఫీ తాగరు, బట్ ఇక్కడ ఫిల్టర్ కాఫీ దొరుకుతుందని అయితే ఫిల్టర్ కాఫీ ట్రై చేద్దాం అనుకున్నాం. చూడ్డానికి చాలా బాగుంది. సో ఫుడ్ తినేసినాకైతే ఒక 10 minutes తర్వాత ఫిల్టర్ కాఫీ ఆర్డర్ చేసుకున్నాము. ఫిల్టర్ కాఫీ అయితే ఇలా సర్వ్ చేశారు. చూడ్డానికి చాలా బాగుంది, మంచిగా అనిపించింది నాకు. పంచదార కొంచెం తక్కువ ఆడు పంచదార అలా మంచిగా ఒక మంచి కాఫీతో అయితే మా హూస్టన్ ట్రిప్ ఎండ్ అయ్యింది. ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం ఇంకా.
సాయంత్రం వచ్చేసరికి 8 or 9 అన్నట్టుంది టైం. బుద్ధుడి టెంపుల్ దగ్గర కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను కదా, అవైతే చూసేద్దాం. ఫస్ట్ అయితే బుద్ధుడికి తీసుకున్నా ఒకటి. మా ఇంట్లో అయితే బుద్ధ స్టాచ్యూ అయితే ఏమీ లేదు, సో ఒకటి తీసుకున్నాను బుద్ధుడిది. ఇది నాకు చాలా నచ్చి తీసుకున్నా. అండ్ వినాయకుడితో ఒకటి తీసుకున్నాను కదా, చిన్న వినాయకుడి విగ్రహం, అదొకటి తీసుకున్నాను. ఇది $7కి వచ్చింది. దాని తర్వాత ఒక చిన్న బుద్ధ విగ్రహాలు 4 ఉన్నాయి కదా, చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడుకు, అవైతే తీసుకున్నా. 4 ఉన్నవి తీసుకున్నాను. ఇవి నాకు సూపర్ క్యూట్ అనిపించినాయి, చిన్న చిన్నగా భలే ఉన్నాయి కదా. ఇంకొక బుద్ధ విగ్రహం తీసుకున్నా ఇంటి దగ్గరికి ఇండియాలో, సో అది $16 పడింది. ఇంకా ఒక విండ్ చామ్ అయితే తీసుకున్నా, ఇది $10. ఈవిల్ ఐ కూడా వస్తుంది కదా, బాగుందని తీసుకున్నా విండ్ చామ్ ఒకటి. సో అలా మా హూస్టన్ ట్రిప్ అయితే అయ్యింది. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.